కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించే వాళ్ళందరినీ ఇలాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఇంటి మీద దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడ ఎవరు లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన అంత పెద్ద మనిషి మాట్లాడింది తప్పు, అదే ఆవేశంలో మాట్లాడారు, రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి అలా మాట్లాడి ఉండకూడదని అన్న తర్వాత కూడా ఒక ఆడావిడ, ఒక మహిళ అసలు ఆ విధంగా అందరినీ రెచ్చగొట్టుకుంటూ తీసుకెళ్లి ఆ ఇంటి మీదకి దాడులు చేసి ఆ కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులకు గురి చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యానర్లు పెట్టడమే తప్పు. ఆ బ్యానర్లు పెట్టింది మా వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇంకో తప్పు. ఇళ్ల మీద దాడులకు వెళ్ళడం మూడో తప్పు. తప్పుల మీద తప్పులు మీరు చేసుకుంటూ వెళ్ళండి, సరైన సమాధానం ప్రజలు మీకు చెప్తారు రేపు 29. ఒక అంబటి రాంబాబు గారనే కాదు, జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులు విసిరి అసలు అంటే మనుషుల్ని చంపేద్దాం అనుకుంటున్నారే ఏంటి నాకు అర్థం కాదు. మీరు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? మేము కామ్ అయిపోవాలా? దాడులు చేస్తే కామ్గా అయిపోతారు అనుకుంటే మీ పొరపాటు మాత్రమే. ఆల్రెడీ మా నాయకుడి కోసం ప్రాణాలు తెగించి పోరాటానికి సిద్ధమయ్యే కండువా కప్పుకున్నారు అందరూ కూడా. సో ఆ కండువాయే మా ధైర్యం. అది ఉన్నంత వరకు ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయడం అనేది ఉండదు. మీరు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు మీరు ఎన్ని దాడులు చేసినా కూడా. మేడం, లడ్డూ విషయం కూడా పెద్ద విషయం.